హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఆప్టో కపుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఇది ఎందుకు వాడతారో, అప్లికేషన్స్ ఏంటి, దీన్ని ఎలా టెస్ట్ చేయాలి, అలాగే ప్రాక్టికల్గా సర్క్యూట్ని అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను. ఆప్టో కపుల్ అంటే ఏం లేదు, ఒక పక్క ఎల్ఈడి, ఇంకో పక్క అంటే ఒక లైట్ ట్రాన్స్మిటర్ అండ్ లైట్ రిసీవర్ అనమాట. అంటే ఒక పక్క ఎల్ఈడి అనేది ఉంటుంది, ఇంకో పక్క వచ్చేసి ఫోటో డయోడ్ అనేది ఉంటుంది, లేదా ఫోటో ట్రాన్సిస్టర్ అనేది అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ఎల్ఈడికి సోర్స్ అయితే ఇస్తామో ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీనికి కూడా ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అయితే ఇవ్వాలి, ఇటుపక్క ఒక సోర్స్, ఇటుపక్క ఒక సోర్సు. సో మీరు చూసినట్లయితే ఇది ఆప్టో కపుల్ అంటే దీన్ని అయితే 4 పిన్ ఆప్టో కపుల్ అంటాం. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక సర్కిల్ లాంటిది ఉంది కదా, డాట్ లాంటిది, అది పిన్ నెంబర్ 1 అయితే చెప్తుంది. సో పిన్స్ అనేవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎల్ఈడి పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 4 అనమాట. మొత్తం 4 పిన్నులు. ఈ పిన్నుల్లో వచ్చేసి ఫస్ట్ ఏదైతే డాట్ ఉందో అది ఎల్ఈడికి ప్లస్ అనమాట, ఇంకో పక్క మైనస్ అనమాట. సో దీనికి ఆపోజిట్గానే ఈ ఇటుపక్క ఫోటో ఛార్జర్ 3 పిన్ వచ్చేసి మైనస్ అనమాట. సో ఇటుపక్క వచ్చేసి అవుట్పుట్ అనమాట ట్రాన్సిస్టర్ది. సో అయితే దీన్ని ఎలా వాడాలి అనేది, ఎలా టెస్ట్ చేయాలనేది ప్రాక్టికల్గా అయితే దీని వర్కింగ్ అయితే ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ పైన అయితే నేనైతే చేసి చూపిస్తాను, చూడండి. సో నేనైతే ఒక బ్రెడ్ బోర్డ్ని అయితే తీసుకున్నాను. సో ఈ ఆప్టో కపుల్ని అయితే నేను దీంట్లో అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సో మీరైతే చూడొచ్చు. చూడొచ్చు, నేనైతే ఆప్టో కపుల్ అయితే బ్రెడ్ బోర్డ్లో అయితే ప్లేస్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక వేరియబుల్ రిజిస్టర్ని అయితే తీసుకుంటున్నాను, అంటే పొటెన్షియోమీటర్ అనమాట. సో ఇన్పుట్ అనేది వ్యారీ చేయడానికి నేను ఆప్టో కపుల్ ఫస్ట్ పిన్ ఏదైతే డాట్ ఉందో ఆ డాట్ ఉన్న పిన్నుకి అయితే నేను ఒక టెర్మినల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను, వేరియబుల్ రియోస్టాట్ది. సో అలాగే ఈ వేరియబుల్ రియోస్టాట్కి అయితే ఒక పాజిటివ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, ఒక జంపర్ వైర్ని అయితే. జంపర్ వైర్ని అయితే కనెక్ట్ చేసాము. ఆ తర్వాత ఒక 1 కిలో ఓం రెసిస్టెన్స్ని అయితే తీసుకుంటున్నాను. నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది ఎల్ఈడికి అయితే సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అలాగే పాజిటివ్ లైన్లో అయితే కనెక్ట్ చేస్తాను దీన్ని. అలాగే ఇప్పుడైతే నేను ఒక ఎల్ఈడిని అయితే తీసుకుంటున్నాను, గ్రీన్ ఎల్ఈడి అనమాట. సో ఇటుపక్క వచ్చేసి ఇది యానోడ్ అనమాట, ఇది క్యాథోడ్ అనమాట. దీన్ని అయితే నేను యానోడ్ పక్కకు వచ్చేసి 4th పిన్ అయితే ఆప్టో కపుల్ 4th పిన్కి అయితే క్యాథోడ్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. అలాగే యానోడ్ పిన్ వచ్చేసి పాజిటివ్ సప్లైకి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను, పాజిటివ్ సప్లై సైడ్. ఒక 400 కిలో ఓం రెసిస్టెన్స్ని అయితే కనెక్ట్ చేశాను, ఎల్ఈడి డ్యామేజ్ కాకుండా. సో నేను వచ్చేసి ఆప్టో కపుల్ ఏదైతే ఫోటో ట్రాన్సిస్టర్ ఉందో దాని వైపు నెగిటివ్ కనెక్షన్లో అయితే గ్రౌండ్కి అయితే ఇచ్చాను, వైపు. అయితే నేను ఆప్టో కపుల్ 1 సైడ్ ఎల్ఈడి సైడ్ అనేది అవుట్పుట్ సైడ్ అయితే ఒక 3 volts బ్యాటరీని అయితే కనెక్ట్ చేస్తున్నాను, 3 volts సప్లై అనమాట. చూడొచ్చు, నేనైతే ప్లస్ లైన్లో అయితే పాజిటివ్ అయితే రెసిస్టెన్స్ ఉన్న లైన్లో అయితే కలిపాను. అలాగే నెగిటివ్ ఆఫ్ బ్యాటరీ టెర్మినల్ వచ్చేసి ఆప్టో కపుల్కి అయితే కనెక్ట్ చేశాను. అలాగే ఒక 12 volts సప్లై అనేది తీసుకున్నాను, ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో ఎల్ఈడి సైడ్, ఆ ఎల్ఈడి సైడ్ అనమాట. మీరు మళ్ళీ ఒకసారి సర్క్యూట్ని అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను పాజిటివ్ అయితే సప్లైని అయితే కనెక్ట్ చేస్తున్నాను.
అలాగే నేను ఇప్పుడు నెగిటివ్ కనెక్ట్ చేయగానే ఎల్ఈడి అయితే గ్లో అయితే అవుతుంది, చూడొచ్చు మీరు. కనెక్ట్ చేయగానే అయితే ఎల్ఈడి అయితే వెలగడం అయితే స్టార్ట్ అయింది. సో ఈ ఆప్టో కపుల్ అనేది ఇన్పుట్ పైన అయితే డిపెండ్ అయితే అవుతుంది. సో ఇన్పుట్ వేరీ చేసే కొద్దీ అవుట్పుట్ కూడా వేరీ అయితే అవుతుంది. సో మీకైతే లైవ్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, నేనైతే ఈ పొటెన్షియోమీటర్లో అయితే వ్యారీ అయితే చేస్తున్నాను. ఎల్ఈడి లైట్గా డిమ్ అయితే అవ్వడం అయితే మీరు చూడొచ్చు. నేనైతే వ్యారీ చేస్తున్నాను చూడండి మళ్ళీ. సో ఎల్ఈడి అనేది లైట్గా అయితే గ్లో అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఎప్పుడైతే వేరీ చేస్తున్నానో దాని గ్లో అయితే ఇన్పుట్ని అయితే పెంచుతున్నాను, గ్లో అనేది హెవీగా అయితే అవుతుంది, చూడొచ్చు. సో బ్రైట్గా అయితే వెలుగుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇన్పుట్ని అయితే తగ్గిస్తున్నాను. సో ఎల్ఈడి అనేది డిమ్ అయితే అయిపోయింది, చూడొచ్చు. చాలా వరకు అయితే లైటింగ్ తగ్గిపోయింది. అంటే ఇన్పుట్ తగ్గే కొద్దీ అవుట్పుట్ అనేది తగ్గుతుంది. అంటే రెండు ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. ఇన్పుట్ పెరిగితే అవుట్పుట్ కూడా పెరుగుతుంది, చూడొచ్చు మీరు. నేనైతే ఇన్పుట్ పెంచే కొద్దీ అవుట్పుట్ అయితే పెరుగుతుంది. సో నేను ఇన్పుట్ అయితే తగ్గిస్తున్నాను, తగ్గించే కొద్దీ లైట్ కూడా తగ్గుతుంది, చూడొచ్చు. నేను మళ్ళీ పెంచుతున్నాను వోల్టేజ్ని ఇన్పుట్ సైడ్. సో ఇన్పుట్ సైడ్ అయితే పెంచే కొద్దీ బ్రైట్నెస్ కూడా పెరిగిపోతుంది. సో ఇన్పుట్ పైన అయితే డిపెండ్ అయితే అయ్యే ఉంటుంది ఆప్టో కప్లర్ అనేది. సో ఈ ఆప్టో కప్లర్ అనేది ఒక స్విచ్చింగ్ డివైస్ లాగా కూడా అయితే పనిచేస్తుంది. ఎలాగంటే ఇన్వర్టింగ్ అనమాట. సో బైనరీ లాంగ్వేజ్ అనమాట. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక వేవ్స్ అనమాట. సైన్ వేవ్ కానీ, స్క్వేర్ వేవ్ కానీ, ట్రయాంగులర్ వేవ్, మాడిఫైడ్ సైన్ వేవ్, ఇలాంటివి అయితే జనరేట్ చేసేటప్పుడు ఇన్వర్టర్స్లో ట్రాన్సిస్టర్స్కు డైరెక్ట్ సిగ్నల్ ఇవ్వకుండా ఆప్టో కపుల్ని యూజ్ చేసి అయితే సిగ్నల్ అయితే ట్రాన్సిస్టర్కి అయితే అందిస్తారు. ఎందుకంటే ఇటుపక్క ఒక సప్లై, ఇటుపక్క ఒకే సప్లై ఉంటుంది కాబట్టి. అలా లేకుండా ఇలా అయితే ఆప్టో కపుల్స్ని అయితే వాడచ్చు. ఆప్టో కపుల్స్ ఇంకా చాలా అప్లికేషన్స్లో అయితే వాడచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆప్టో కపుల్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, మీరైతే వెళ్ళి చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. సో నేను ఇప్పుడైతే మీకు ఇన్వర్టింగ్ అనేది చూపిస్తాను. సో ఒక సిగ్నల్ని అయితే ఇన్పుట్ అయితే ఆప్టో కపుల్కి ఎలా ఇవ్వాలి అనేది. సో నేనైతే ఒక సైన్ వేవ్ సిగ్నల్ జనరేటర్ సర్క్యూట్ని అయితే తయారు చేసుకున్నాను. సో ఆ సర్క్యూట్ని అయితే ఈ సర్క్యూట్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. సో నేను ఇక్కడ ఉన్న వేరియబుల్ రిజిస్టర్ అనేది తీసేస్తున్నాను. అలాగే పాజిటివ్ సిగ్నల్ కూడా అయితే తీసేస్తున్నాను, జంపర్ వైర్ని. సో ఇప్పుడైతే నేను ఈ మాడ్యూల్ నుంచి అయితే సిగ్నల్ అవుట్పుట్ని అయితే ఆప్టో కపుల్ ఎల్ఈడి సైడ్ అయితే ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇది వర్క్ అవ్వాలంటే దీనికి కొంత పవర్ సప్లై కావాలి కాబట్టి నేనైతే కనెక్ట్ చేశాను. సో ఎల్ఈడి అయితే గ్లో అయింది, చూసారు. నేను నెగిటివ్ టెర్మినల్ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తానో అప్పుడు సిగ్నల్ అయితే జనరేటింగ్ అయితే అవుతుంది, చూడొచ్చు. ఎల్ఈడి అనేది బ్లింక్ అయితే అవుతుంది. సో నేను ఇప్పుడైతే సిగ్నల్ని అయితే చేంజ్ చేస్తున్నాను, చూడండి ఫ్రీక్వెన్సీని. ఆ బ్లింకింగ్ అనేది కూడా చేంజ్ అయితే అవుతుంది. సిగ్నల్ స్ట్రెంత్ని అయితే తగ్గించేస్తున్నాను. ఇన్పుట్ సిగ్నల్ తగ్గింది కాబట్టి అవుట్పుట్లో కూడా సిగ్నల్ కూడా అలాగే రిసీవ్ అయితే అవుతుంది. నేను ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీని అయితే అడ్జస్ట్ చేస్తున్నానో ఎల్ఈడి అనేది కూడా బ్లింకింగ్ అలాగే ఇంటెన్సిటీ అనేది కూడా పెరుగుతుంది, చూడొచ్చు. ఇన్పుట్ని పెంచే కొద్దీ చూడొచ్చు. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను, చూడండి. నేనైతే సిగ్నల్ని అయితే తగ్గిస్తున్నాను. ఇన్పుట్ సిగ్నల్ని తగ్గించేసాను, అవుట్పుట్ కూడా తగ్గిందనమాట, చూడొచ్చు. బ్లింకింగ్ అనేది తక్కువగా ఉంది, ప్లస్ ఇంటెన్సిటీ కూడా తగ్గింది. సో ఇప్పుడు నేనైతే ఇన్పుట్ని అయితే పెంచుతున్నాను మెల్లగా. ఎల్ఈడి ఇంటెన్సిటీ పెరిగింది, బ్రైట్నెస్ పెరిగింది, అలాగే ఇన్వర్టింగ్ కూడా పెరిగింది, చూడొచ్చు.
సో ఇన్పుట్ మనం సిగ్నల్ ఇచ్చినప్పుడు అవుట్పుట్లో కూడా మనకి సిగ్నల్గానే అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఇన్పుట్లో సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా అవుట్పుట్లో కూడా సిగ్నల్ మాత్రమే ఇన్వర్ట్ అయితే అవుతుంది. సో సైకిల్స్ అనమాట బైనరీ లాంగ్వేజ్, జీరోస్ వన్స్. జీరో అంటే ఆఫ్లో ఉన్నట్టు, 1 అంటే ఆన్లో ఉన్నట్టు. సో ఇప్పుడైతే నేనైతే సిగ్నల్ అయితే తీసేసాను. అంటే ఇన్పుట్లో 2 జీరోస్ అయితే నేనైతే ఇన్పుట్లో ఇచ్చాను. నో సోర్స్ కాబట్టి జీరోస్ అనమాట. జీరోస్ ఇచ్చినప్పుడు అవుట్పుట్లో కూడా జీరోనే వస్తుంది. చూడొచ్చు ఎల్ఈడి అయితే వెలగట్లేదు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక జీరో సైకిల్ని ఒక పాజిటివ్ సైకిల్ని అయితే ఇచ్చినప్పుడు చూడొచ్చు ఒక 1 0 అనమాట. 1 0 ఇచ్చినప్పుడు 1 అయితే అవుట్పుట్లో అయితే వచ్చింది. సో ఇప్పుడు 0 1 ఇచ్చినప్పుడు 0 అయితే వస్తుంది. చూపిస్తాను చూడండి. సో నేనైతే మార్చేస్తున్నాను. రిజిస్టర్స్ అనేది ప్లస్కి అయితే కనెక్ట్ చేశాను, సిగ్నల్ని అయితే మైనస్కి అయితే కనెక్ట్ చేశాను. అంటే ముందు చెప్పినట్టు 1 0 అయితే ఇప్పుడు 0 1 అయితే ఇచ్చాను అనమాట. సో అవుట్పుట్ అయితే 0గానే వచ్చింది. సో 2 1 అనేది ఇచ్చినప్పుడు అంటే ఇటుపక్క సోర్స్ అనమాట, పాజిటివ్ నెగిటివ్ డైరెక్ట్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం దాన్ని 1 1 అంటామన్నమాట. అవుట్పుట్లో కూడా 1 వస్తుంది. సో చూడొచ్చు నేను మళ్ళీ అయితే 1 0 అనేది అయితే తీసుకుంటున్నాను. చూడొచ్చు ఎల్ఈడి అయితే బ్లింక్ అయితే అవుతుంది. సో సిగ్నల్స్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో మీరైతే చూడొచ్చు సిగ్నల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్లో కూడా సిగ్నల్ అయితే జనరేట్ అయితే అవుతుంది. చూడొచ్చు. సో ఇప్పుడు నేను సిగ్నల్ అవుట్పుట్ని అయితే తీసేస్తున్నాను. సో డైరెక్ట్ అయితే నేను పాజిటివ్ టెర్మినల్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు సిగ్నల్ అయితే ఏమి ఇవ్వట్లేదు, కాన్స్టెంట్ని అయితే ఇచ్చాను. కాన్స్టెంట్ ఇన్పుట్ని ఇచ్చాను కాబట్టి కాన్స్టెంట్ అవుట్పుట్ వచ్చింది. సో నేను సిగ్నల్ ఇన్పుట్ని అయితే ఇస్తున్నాను ఇప్పుడు. సో నెగిటివ్ అయితే మాడ్యూల్ అయితే కనెక్ట్ చేశాను. సో మీరైతే చూడొచ్చు ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది. సో నేను ఇన్పుట్ అనేది సిగ్నల్ ఇచ్చాను కాబట్టి ఇది ఒక ఆసిలేషన్ స్విచ్ లాగా కూడా అయితే పనిచేస్తుంది. ఇన్పుట్ ఇచ్చాను, అవుట్పుట్ కూడా సిగ్నల్ కూడా అలాగే వస్తుంది. సో ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే అవుట్పుట్లో కూడా సిగ్నల్ అయితే ఉంటుంది. సో ఇంటర్నల్ సర్క్యూట్ని అయితే నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. సో ఇన్పుట్లో ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది లోపల ఇండికేటరు. సో అవుట్పుట్లో కూడా రిసీవింగ్ కూడా కట్ అయితే వస్తుంది అనమాట. సో ఎల్ఈడి బ్లింక్ అయింది కాబట్టి ఒకసారి ఇంటెన్సిటీ తగ్గడం పెరగడం జరుగుతుంది కాబట్టి అవుట్పుట్లో కూడా అలాగే అయితే వస్తుంది. ఎల్ఈడి అందుకే బ్లింక్ అవుతుంది. సో దీన్ని ఇన్వర్టర్స్లో కూడా అయితే వాడచ్చు, ట్రాన్స్ఫార్మర్కి అయితే స్టెప్ అప్ చేయడానికి. అలాగే ఒక ఆటోమేటిక్ స్విచ్ లాగా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ వీడియో అయితే ఉంది. దాన్ని అయితే చూసినట్లయితే నేను దాంతో ఆప్టో కపుల్ అయితే వాడాను. అలాగే నాన్ కాంటాక్ట్ ఏసీ లైన్ టెస్టర్లో కూడా అయితే ఈ ఆప్టో కపుల్ అయితే వాడాను. సో మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో అలాగే లాస్ట్ వీడియో ఎల్ఈఆర్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసి అయితే చూపించాను. అలాగే అదే వీడియోలోనే నేను ఒక అప్లికేషన్ కూడా చూపించాను, ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ స్ట్రీట్ లైట్ అనమాట. సో దాన్ని అయితే చూడండి, ఎవరైతే చూడలేదో నేను దాన్ని అయితే ఐకార్ట్లో ఇస్తాను. అలాగే ఎండ్ వీడియో స్క్రీన్లో అయితే కూడా ఇస్తాను. ఐకార్ట్ అంటే ఏం లేదు, స్క్రీన్ పైన అయితే వస్తుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.